వెల్కమ్ టు ప్లస్ టీవీ. 2025 ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అబ్బా. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వాసాన్ని పెంపొందించేది. అలానే ఇక్కడ విశ్వావసునామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతువులు గురువు సంవత్సర కాలం పాటు ఉండటం, ఒక రాశి నుంచి మరో రాశికి మారేటప్పుడు శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఉంటాయి. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి? మిథున రాశి వాళ్ళకంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకులు అవుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కాకు దీర్ఘం, కీ, కు, కం, గచ్చ అంటే కూకు దీర్ఘం, కమ్ము, తర్వాత చాకు చావత్తు, తర్వాత వచ్చే కే, కో, హా అనే అక్షరాలు వస్తాయి వీళ్ళందరికీ కూడా. అయితే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే 14 ఆదాయం, 2 ఖర్చు, అంటే చాలా పొదుపుగా పాటిస్తాడు, అంటే ఆచితూచి అడుగు వేస్తాడని అర్థం. దాంతోపాటు రాజ్యపూజ్యం 4, అవమానం వచ్చేటప్పటికల్లా వాళ్ళకి 3 ఉంటుంది. అంటే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వాళ్ళకి, ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మిథున రాశి వాళ్ళకి. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి 75% మార్కులు వేయచ్చు అవుట్ ఆఫ్ 100, అంటే 75% మార్కులు పడతాయి వీళ్ళకి. అంటే టోటల్గా దాని యొక్క కారణం ఏమిటంటే ఈ గ్రహాల యొక్క స్థితి అనేది ఎక్కువగా బాగుంటుంది. అంటే 9 గ్రహాల్లో ఎక్కువ గ్రహాలు వీళ్ళకి ప్రతి నెల మారుతూ ఉండగా ఎక్కువ గ్రహాలు బాగుంటాయని అర్థం. దీంతోపాటు వీళ్ళకి ఏంటంటే కేతు యొక్క బలం బాగా ఎక్కువ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. కేతు యొక్క బలాన్ని బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ ఏదైతే మనకి గురువు మారుతాడు, గురువు ఎప్పుడు మారుతాడు అంటే మే 14వ తారీఖున గురువు మారుతాడు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారటం, అలానే అక్టోబర్ 20, 2025 మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం, డిసెంబర్ 7వ తారీఖు నుంచి కర్కాటక నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటం వల్ల కొంత వీళ్ళకి యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే కేతు వచ్చేటప్పటికల్లా రాహుకేతులు మే 20వ తారీఖున రాహు కుంభరాశిలోకి సంచారం చేయటం, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలోకి సంచారం చేయటం. శని మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. దీనివల్ల ఏంటంటే మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిజల్ట్స్ని మనం చూసుకునేటట్టయితే కేతు యొక్క బలం వల్ల అనుకున్న పనులలో సాధించడం ఒకటి, అలానే నిరుత్సాహం, అంటే ఏదైతే నిరుత్సాహపడతారో కొన్ని విషయాల్లో నిరుత్సాహపడినా దాన్ని చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొద్దిగా అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, ఆ లాభంతో పాటు కొంత పెద్దవారికి కూడా కొంత ఆరోగ్య విషయంలో, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అకారణంగా కొన్ని విషయాలు వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అంటే వస్తువులు కొనుగోలు చేయడం కొంత ఆలస్యం అవుతుంది వీళ్ళకి. ఏదైనా మనం ఒక వస్తువు కొనుగోలు చేయడం కొంత ఆలస్యం అవుతుంది. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, రాబడి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ఆలోచన ఉంటుంది, తర్వాత ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా విస్తరణ జరుగుతుంది. అలానే ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, డబ్బులు ఫైనాన్షియల్ పరంగా బాగా ఎక్కువ సంపాదించడం, తక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ సంపాదన చేయటం, తక్కువ ఖర్చు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా మాత్రమే కాపాడుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎకనామిక్గా క్రైసిస్ అనేది ఉండదు, ఎకనామిక్గా గ్రోతే. అంటే ఎకనామిక్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క మాటలు వినటం, వాళ్ళ విషయాల్లో వీళ్ళంతా కూడా ఎవరైతే వీళ్ళు మాట్లాడుతుంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు బాగా పెరగటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల ఉండటం, ఆర్థిక పరంగా సంక్షోభం లేకపోవటం,
దానితో పాటు ముఖ్యంగా ఏమిటనంటే కేతు యొక్క బలం వల్ల ఆధ్యాత్మికము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఎవరి ద్వారానో కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యం అనేది నెమ్మదిగా కుదుటపడుతుంది, ఆందోళన చెందాల్సిన పని లేదు. వేరే స్త్రీ వల్ల కానీ పురుషుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులకు రాకుండా చూసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే అనవసరం రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకూడదు. అంటే మనం చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో కొంత మనశ్శాంతితో చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం బాగున్నా కూడా మనశ్శాంతి తగ్గుతుంది వీళ్ళకి. ఆ మనశ్శాంతికి మనం చివరిలో పరిహారాలు చెప్తాం. ఆ మనశ్శాంతి లోపించకుండా చూసుకోవటం మంచిది. అలానే వివాహానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వధువుకు కానీ వరుడుకు కానీ వివాహ సమస్యలు అనేవి లేవు. సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల మటుకు శ్రద్ధ పెట్టాలి. వేరే వ్యాపకాల మీద కాకుండా చదువును బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాలని ఒక ఆలోచనతో ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే బంధువుల యొక్క సఖ్యత బాగా పెరుగుతుంటుంది. అలానే వీళ్ళ యొక్క మాట దురుసు ప్రవర్తన ఎక్కువ ఉంటుంది. అంటే దురుసు లేకుండా చాలా నెమ్మదిగా, స్పష్టంగా, జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం అంతా కూడా. అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కాంట్రాక్టర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రక్షణ శాఖ వాళ్ళకి కానీ, లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే జ్యువెలరీ షాప్ వాళ్ళకి కానీ, ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భూమి లాంటి వస్తువులు అంటే అగ్రికల్చర్ ల్యాండు, అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రతి పనిలో అంటే సోదరులతోటి కొంత విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కొంత మనశ్శాంతి లేకపోవటం, దానివల్ల ఆరోగ్యపరంగా ప్రభావం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా కొన్ని కీలకమైన విషయాలు కొంత జీవితానికి ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. అయితే దీనితో పాటు గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో భాగ్యస్థానం అంటే శని ఏదైతే మార్చి 29 వరకు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా 9వ స్థానంలో ఉంటాడు. తర్వాత 10వ స్థానంలో కొలీగ్స్ తోటి కొద్దిగా దురుసుగా ప్రవర్తన చేయకుండా ఉండటం మంచిది. అంటే 10వ స్థానంలో వృత్తి సంబంధించిన స్థానం. ఆ స్థానంలో 10వ స్థానం శని ఉండటం వల్ల భాగస్వామ్యాలను ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. పరిపూర్ణంగా నేను నమ్మాను. కొంతమంది నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి నమ్మి కొంత మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి మోసంకి గురి కాకుండా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది, ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే విద్యార్థులకి అధిక శ్రద్ధ పెట్టాలి. ఎవరిని కూడా మోసపోకుండా, ఎవరి చేతిలో కూడా మోసపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. స్త్రీలకు కూడా మనశ్శాంతి లోపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పురుషులకు కూడా మెంటలీ డిజార్డర్ అయ్యే అవకాశాలు, సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా, వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. కానీ అధిక పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు. తక్కువ పెట్టుబడితోటి ఇవి స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తులకు కానీ, అలానే పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి కానీ, అలానే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి కానీ, సినిమా కళాకారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే వీళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారు విశ్వావసనామ సంవత్సరంలో ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం ఒకటి, దత్త కవచం ఒకటి, అలానే నీరాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని శని యొక్క మంత్రాన్ని, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోవటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల ఆరోగ్య విషయంలో ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టడం కూడా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది ఉంది. కాబట్టి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. బట్ మనం చేయాల్సిన పని తప్పకుండా చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. లౌకిక జ్ఞానంతో వెళ్ళాలి. చాలా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. వెళ్తే వీళ్ళకి ఆదాయం అయితే చాలా బాగుంటుంది. ఆదాయపరంగా ఇబ్బందులు లేవు. దాదాపు 75% వీళ్ళకి బాగుంది. గ్రహాలన్నీ కూడా కొంత పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.